మా డ్రైవర్లు నడపమంటే లొల్లి పెట్టుకుంటారు ఇద్దరు. నన్ను ఎందుకు అంటున్నావు? నా పేరు ఎందుకు మధ్యలో చెప్పి ఇప్పుడు మా వాళ్ళు ఇద్దరు లొల్లి పెట్టుకుంటారు. ఈ బాధ ఏందేమో తెలుసా? ఇద్దరు డ్రైవర్లు ఉంటే ఇదే లొల్లే. అయ్యా పాపము కాక 3 తింటాను అన్న. ఇక 10 మందుల కష్టం గిట్టుంటది. పొద్దుగాల 11కి వచ్చింది, ఇప్పుడు 3 ఆపిండి బండి. అయ్యో ఎట్లా దిగబడకుండా పోదా చూడు బండి. దాని గుర్తానే వరుగుతాను పాపం బండి. ఎట్లున్నావు ఎక్స్పీరియన్స్? ఎన్ని సంవత్సరాల తర్వాత చేస్తాను చెప్ప ఈ పని నువ్వు? ఎంత లేదన్నా గానీ 30 ఏళ్ళు అయితే 30 సంవత్సరాలు అయితే వ్యవసాయం పని చేయక. ఒకవేళ మెరుగైంది అనుకో ఆగమాగ ఉంటది కథీడ దెంగులైతాయి. ఆ పాపం మా తాత కొత్త సంవత్సరం అసలే. హలో కాకా, అందరికి నమస్తే. వెల్కమ్ టు మ్యాడ్ క్రియేషన్. మా తాత కోసేది ఇది ఒక 3 ఎకరాల ఫీల్డ్ ఇవాళ కోసేది. అంటే ఒక బిట్ వరకు చెప్తున్నా. ఆల్రెడీ ఒక 2 ఎకరాలు కోసేసినాం. అయినా ఇన్ని రోజులు మంచిగా బావి పని చేసి అంటే ఈ సంవత్సరంతోనే మళ్ళీ వ్యవసాయం స్టార్ట్ చేసిండు. నాకు తెలిసి ఒక 40-50 సంవత్సరాల తర్వాత ఫస్ట్ సంవత్సరం చెప్తుండే వ్యవసాయం. మన బండి అయితే ఆల్రెడీ రెడీగా ఉన్నది, వెళ్ళిపోదాం. వెళ్ళి అంత దూరం ఏం కాదు, అట్లయితే మంచిగా వెళ్తాలో అట ఆయన చెప్పినంత వరకు అయితే. ఇక మరి చూద్దాం ఎంత మంచిగా వెళ్తానేవో, ఎంత మంచిగా వెళ్తాలో మనకు కూడా వెళ్తుంది. ఈ పూలతో బాగున్నారా భయ్. ఉసుకన టైర్ల కింద పడే అనుకో అవి ఏం చేస్తాయి? అవి సద్దాం అనిపిస్తుందా లేక బతుకుదాం అనిపిస్తుందా నాకైతే తెలుస్తలేదు. కానీ అవి కావాలంటే అవి బండ్ల కింద పడతానేమో. అమ్మ లావుడ 200 కోడికి 500 దింకారు వాళ్ళు. ఈడు లెఫ్ట్ తీసుకోవాలి అని. ఒకప్పటి ప్లేస్ చెట్టు మనది ఏంది, ఆడనే మొత్తం వీడియో ఎడిటింగ్ చేసుకుంటూ కూర్చున్నది రాత్రి అంతా. ఆడనే 5G వస్తుంది కదా అట్లా. అమ్మ బురద, ఈ బురదలా ఇంకా నయ్యం అనేది 2 వీల్ కానీ ఎక్కువ బురద లేదు. అవ్వ దిగబడితే ఘోరంగా ఉండు. 3 పాంచి ఉండు ఆట. మా నాన్న కూడా వచ్చింది అక్కడికి. వెళ్ళలేదురా, మొత్తం దిగబడుతున్నట్టున్నది బండి. అవ్వ కొంచెం పచ్చిగా ఉన్నాయి అబ్బా దొయ్యలు. మరి అడ్లు అట్లా అమ్మ చచ్చిపోతుంది బండికి. నా టక్ 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 అంటుంది ఎంటి బండి. ఇంతసేపు ఏంటంటే ఘోరంగా దిగబట్టేది కాదు దొయ్యలు మాత్రం. ఇప్పుడు ఇంకొంచెం నయం అనుకోవాలి. కొంచెం చూసినావా గాడాలు ఎట్లా కొట్టినావు? మొత్తం జోరుదారు కొట్టలే గాడాలు. ఇక మా బాబాయ్ గారి దగ్గరికి పోయి ముచ్చట పెట్టుకున్నాం. ఇక కాక చాలా రోజుల తర్వాత మా కాక బ్లాగ్ తీస్తానా. మా సంపద కాకనే ఇక్కడికి వెళ్ళి అక్కడ వండ పెట్టినామని చెప్పినా చూసినావా ఆయననే అన్నమాట. అక్కడికి వెళ్ళొస్తాను మిషన్ మనది. ఆ ఒడ్లల్లో అటెత్తేసుకుంటా ఇటెత్తేసుకుంటా అటెత్తేసుకుంటా ఇటేసుకుంటా ఇటెట్టేసుకుంటా తన బాబు మిషన్. అగో ఆగమైతుంది, ఆగం చేస్తే మిషన్ నువ్వు ఇక ఉంచవు కాక దాన్ని బతకని పాపం 4-5 రోజులు మా తాతను అట్లా. అది కొంచెం ఓల్డ్ మిషనే. నెక్స్ట్ సారి ఇంకేం చేద్దామని అంటే ఈ డబ్బాని తీసి పడితే ఇంక కొత్త డబ్బా తీసుకుందాం అన్నాడు. అంటే బండి ఉంచుడేనట కానీ ఓన్లీ డబ్బు ఉంటుంది కదా మిషన్ డబ్బా, ఆ మిషన్ డబ్బాని తీసేద్దాం అంటాడు. ఎట్లా తిరుగుతాను చూసినాం మిషన్ గిర్ర గిర్ర అటు ఇటు ఇటు అటు. దానికి మొత్తం బురదే ఉన్నది పాపం మిషన్కి అంతా. మరి ఇప్పుడు నేను వీడియో ఇస్తాను ఇక మా కాక ఆగా చేస్తాడు చూడు. హాయ్ అటు ఇటు అనుకుంటా సమ్మని తాకి నీ సమ్మకి తాకి చాగా చేద్దాం పో. ఇక మనం కూడా దిగిపోదాం. ఇక ఒడ్లు చాలా పెద్ద ఒడ్డు ఉన్నది చూడిడా ఘోరంగా. ఎట్లా దింపుతాడో చూడాలి. ఇటు దింపుతాడా అటు దింపుతాడా నారాయణ కొడతాడు. ఆయనకి ఉద్దాం అడుగుతుంది కిరణ్ గారిని పాపం. దింపుదా చూద్దాందా ఎట్లా దింపుతావు చూస్తాను. అరే అలా దింపుతాడు కావచ్చే. లేదు ఇట్లా 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 పోయి ఎటు దింపుతాడు గిట్లా వాడు దింపుతాడు. దా బిడ్డ దా ఇట్లా అయితే చూద్దాందా. మిషన్ అటు అంచుతాండి ఇటు అంచుతాడు. మెల్ల 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 మెల్ల. ఇటు దింపు. కాగా దానికి దీని పంచాయతీ పాపం ఎన్ని రోజులు రిపేర్ పెట్టింది. ఇప్పుడే కొంచెం మంచిగా ఉన్నారా అంటే అది దిగవాడు కథ అవుతాను దానికి. ఇక
ఇక మిషన్ అయితే వేసుకున్నాడు, ఇక కొడతా అంటాడు. ఇక ఇంకో బండి వస్తాను, 4 wheel బండి, దీని గుద్దే వలిగిందాడ ఇవర్రాక. రా కిరణ్, అట్లు పోతే అని పట్టుకుంటాడు, అట్లు పోతే అని పట్టుకుంటాడు. హాయ్ కిరణ్ మామ్స్. 4 wheel దాన్ని తీయడం వస్తుంది పాపం బండికి. ఏమైందిరా పిలిచింది ఆటాడు. పోసినా పోనే ఇప్పుడేదో వచ్చిండు లోపలికైతే. అడ్లు మాత్రం మంచి వెళ్తున్నా అన్నాడు కానీ మరి మెరుగ గిట్ల ఏమన్నా పోతుందా చూద్దాం. ఒకవేళ మెరుగ పోయింది అనుకో ఆగమాగ ఉంటుంది కతీడ, దెంగులు అవుతాయి. పాపం మా తాత అత్తే కొత్త సంవత్సరంగా అసలే. చూద్దాం మెరుగ పోతుందా. మరి అంతేం పోతలేదు, కొంత పోతుందిలే. అంటే ఇట్లా చిన్న చిన్న దాన్ని ఏమంటారు, తాళ సొండది పోతుంది అంతే, తాళు బయటికి కొడుతుంది. అట్లు పోతానా ఎక్కి కాడ అవ్వ గిదిరితోనే బాధ. చూసుకోవాలి మన బండెంబడి పుసుకాని, ఎందుకంటే మన పొలం అని చూసినా అని చెప్తలేను, నేను ఎవరి పొలమైనా చూస్తా, ఎందుకంటే రైతు నష్టం పోవద్దు కదా అట్లా. అందుకే మిషన్ కా కూడా ఉండి చూడాలి, కానీ మా మామూలు వచ్చిన చూస్తాడు ఇక. నేను ఎందుకంటే నేను ఉంటే వీడియో తీస్తాడు, ఎవడు ఉండడు కదా అట్లా. ఇల్లు అయితే ఏం దిగబడతలే అబ్బా, కొంచెం బెస్టే. దొయ్యల మాత్రం ఆట ఆడింది పాపం. నా బండి పోతే అటే బండు, కానీ ఇక నేను అయ్యామనుకోవాలి తెలుసా. కొంగలతో దోస్తానైతే మనకి ఎప్పుడు వదులుతలేదు మామ. ఇదేందో కానీ చూసినావా ఎట్లా లేచి పీకుతానాలు లావుడాల కొంగలు. ఇలా ఏంటంటే ఈ మొత్తం పురుగులు ఉంటాయి కదా వరిలా, ఆ పురుగులకు మంచిగా బాగా అలవాటు అవుతాయి ఈ కొంగలు. ఆ పురుగులను తినడానికి మంచిగా వస్తాయి అన్నమాట. మా కాక చూడాగో, కాక వినబడతలేదు కాకకు. మనం బండి కొంచెం ఇటు సైడ్కి పెట్టుకుందాం. ఇక్కడ పని చేస్తాను, అడుగుదాం దాని ఎక్స్పీరియన్స్ ఎట్లున్నదో, ఎన్ని సంవత్సరాల తర్వాత చేస్తాను కదా ఈ పని. ఎట్లున్నావా ఎక్స్పీరియన్స్, ఎట్లున్నావా ఎక్స్పీరియన్స్? ఎన్ని సంవత్సరాల తర్వాత చేస్తాను చెప్ప ఈ పని నువ్వు? నేనా ఎంత లేదన్నా గానీ 30 ఏళ్ళు అవుతాను. 30 సంవత్సరాలు అవుతాను వ్యవసాయం పని చేయక. మళ్ళీ ఇక ఈ సంవత్సరం స్టార్ట్. ఇక చిన్నబాబాయ్ పుట్టినప్పుడు చేసినావు. మా నాన్నమ్మలో చెల్ల, సంత చెల్ల, ఇంటికాడ పాటలు పడితే చూసినావు, జోరుదారు పాటలు, వాళ్ళ చెల్లె అన్నమాట. వీళ్ళు మొత్తం 4 అక్కయ్యలు, ఇక 3 ఒకటే ఊరికిచ్చిర్రు, ఒకళ్ళు వేరే ఊరికిచ్చిర్రు. ఇక ఎందుకు మధ్యలో వచ్చి చేసుకున్నాం, 100 రూపాయలు చేసినాం. చేసిరా ఇట్లా పని చేసి ఉంటది. పోసుకున్నాం, మేమే అన్ని చేసినాం 100 రూపాయలు. అది ఎన్ని ఎకరాలు? 2 ఎకరాలా? మా బావలది ఎకరం, మాది ఎకరం. 2 ఎకరాలు చేసిర్రు అప్పుడు. ఇప్పుడు 3 ఎకరాలు. అదే ఈ సంవత్సరం 30 సంవత్సరాల తర్వాత మా తాత మళ్ళీ ఇది చేస్తాడు. ఆ పొలం కాకుండా కొత్త పొలం ఇది. కొత్త పొలం ఇది. అవన్నీ కొనుక్కున్నాయరా? అవన్నీ కొనుక్కునేరా? ఇది ఒక్కటే 10 గుంటలు మాది. ముసలోడు ఇచ్చింది 10. అది కూడా ఇవన్నీ పాలు. మరి వాళ్ళని మేము వాళ్ళది కొంచెం వాళ్ళకు అవసరాలు ఉన్న కొద్ది మీరు వాళ్ళందరూ మళ్ళీ మీరు కొనుక్కునేది అంతా. మళ్ళీ తాతది వాటి ఇచ్చినాము, ఇది కొనుక్కున్నాం. సమయ తాతకి కొనుక్కున్నాం. లేకుంటే ఇంట్లో 4 పాలు. 4 పాలు ఒక్కనికి అయింది ఇప్పుడు. ఆ తాత అది ఉంచుకున్నాడు, పెద్ద తాత. అది ఒక దొయ్య కదా, ఒక దొయ్య. అది మనిషికి గంత వచ్చింది బిడ్డ. మనిషికో దొయ్య ఏముంటది ఇదంతే. దిగబడతాను ఇటు దిగబడ్డది చూడు ఎంత పెద్ద ఉన్నావు. ఇటు దిగబడతాను మొత్తం అంతా. అదే ఇదంతా మట్టి కొట్టి తీయలేదు అప్పుడు, అన్ని రాళ్ళేనా అంత రాళ్ళ భూమి. దీని పేరే రాళ్ళ పేరడా పేరే. ఇంట్లో మక్క కాంకులు మంచిగా అయ్యేది, పల్లి అయ్యేది, ఉల్లిగడ్డ. అవతల మన కూడా ఇంకొక ఇంత పెరడు ఉంటది, అది మాది ఒక 3 పొత్తులు ఉంటది. అది మిరప చెట్లు పెడతాలో మస్తు కాయలు కాసేది. ఇక్కడనే మూట బాయ్. అదే ఇక మాకు కూడా ఇక్కడ 2 జమిలి మూటలు ఉండే, జమిలి మూటలు. ఇప్పుడు గుడిపిండు మల్లన్న పెద్ద బాయ్ కదా, బాయ్ గుర్తున్నా తెలుసు. గుడిపిండు పోయిన సంవత్సరం మేమే కొట్టినాం దానికి మట్టి. అదే కొంచెం సేపు పోసింది కదా, ఇక ఈ వరి తీసుకుపోయి ఆ పొలం మీద వేద్దాం. ఎందుకంటే ఈ గిన్నెని వరి కూడా పోగొట్టుకుంటే ఎందుకు, ఆల్రెడీ మొన్న చూసిరు కదా అమ్మితోని పోగొట్టుకుంటే ఎందుకు, అది అనలే. అట్లా రైతుకి ఏంటంటే గిన్నెని గింజలు పోయినా కానీ మంచిగా అనిపించేది అన్నమాట. అట్లా ఎవరికైనా, నాకైనా కాదు నీకైనా కాదు, ఎవరికైనా కానీ, ఎన్ని పైసలు ఉన్నోనికైనా లేనోనికైనా కానీ ఉత్తగా బియ్యం పోతుంటే మంచిగా అనిపించేది కదా. ఇక మనం వెనక కట్టర్లు వేసుకోవాలి తీసుకుపోయి. ఇక మంచిగా అట్లా వేస్తే అది
లోపలికి ఇగ్గుంటది ఇక అరే అయ్యో ఎట్లా దిగబడకుండా పోదా చూడు బండి దాని గుద్దానే వరకు పాపం బండి వెనుకకు ముందడికి కొట్టి కొట్టి తస్తాడు మా కాక పాపం ఎట్లా దిగబడదా చూడు దానికి కుయ్య వలిగి బిగుతానే పాపం బండికి నా వాడైతే అట్టున్నది దాని కథ ఏం చేస్తాం ఇగో ఎంత గాడాలు కొట్టినాయి చూసినాం ఎంత పెద్ద కొట్టినావు గాడాలంతా ఈ బండి గాడ మంచిగానే కొడతాను ఇంకా కొన్ని బండ్లకు ఆగం చేస్తాయి పాపం పొగ చూడు ఎట్లా పోతుందో బండికి నాడుతాను కాబట్టి అడ్డమడ్డంగా పోతాడు ఒకవేళ దిగబడకుండా ఏంటంటే మంచిగా నిలువని వేసుకుంటూ వెళ్ళిపోవన్నమాట ఆ కొంగలు మాత్రం వేటకు సిద్ధమైనాయి పాపం ఎప్పుడు పోతామా మంచిగా పురుగులు ఎప్పుడు తిందామా అని చూస్తున్నాయి అంటే వడ్ల వీకిలు మంచిగా చిన్న పురుగులు వస్తాయి కదా ఐదు ఆహారం అన్నమాట ఆ పురుగులు కొంగల ఆహారం ఇంకొకసారి ఏమైతే తెలుసా కొంగలు లోపల పడి డైరెక్ట్ వెనక్కి బయటకు వస్తాయి రక్తాలు కట్టుకుంటా రోజు తిరుగుతాయి పాప 30 సంవత్సరాల తర్వాత మళ్ళీ పని చేస్తుంది ఎన్ని రోజులు బావి పని చేసినా కానీ ఇది ఏంటంటే ఇక రైతులకు అదే అన్నమాట ఉత్తగా ఉండబుద్ధి కాదు కదా పెద్ద మనుషులకు పని చేయకుండా మనమైతే ఇప్పుడు మళ్ళీ వడ్లయితే పోసుకుందాన్ని పోదాం ఎందుకంటే బాగా దిగబడతాడు పాపం ఆయనకు నమస్తే మన ఇంట్లో కొత్త బండి తీసుకుందాం అని చెప్పినా చూసినావా సేమ్ ఇటువంటి బండి ఇది 475 సార్ ఇది 575 మనం తీసుకుందాం అనుకున్నది 585 అనమాట అట్లా కానీ ఇది ఏంటంటే 14 టైర్ మొత్తం బీకేటీ టైప్ ఉన్నది టైర్లు మొత్తం కానీ ఏంటంటే ఇప్పుడు గీసొంటి ట్రాయల్ వర్క్ కానీ మళ్ళీ ఇంకోటి దుక్కులకు కానీ దానికి అన్నిటికీ పనిచేయదు ఆ బండి అంటే ఇప్పుడు ఈ బీకేటీ టైర్ల బండి ఎందుకంటే మొత్తం గ్రిప్పులు చూసినా ఘోరంగా అరిగి పీకినా ఇవరకే అని మళ్ళీ అంత దమ్మి ఎత్తది ఆడెక్కన్నా ఆడెక్కినా ఈడెక్కినా అని పాపము కాక 3 తింటాను అన్న పని మంతుల కష్టం ఇట్లుంటుంది పొద్దుగాల 11 వచ్చింది ఇప్పుడు 3 ఆపిండి బండి ఏమన్నమాట సగిరి చేసినవాడు చెప్పు మాట కాదా నీకు పొద్దుగాల పని చేసి నీకు అట్లా ఎందుకు కాక అంత పొద్దుగాల నీకు ఎంత పని చేస్తే నీకు ఇంత అయింది పని వానికి అట్లా అనబడుతుంది తో డ్రైవర్ లేడా అని మరి నీకో అలా మామకో నీకో ఇక చేసిందా లేదా ఇదనిగా అయ్యా మావిడైతే మళ్ళా చూస్తాడు మరి పొలం వెళ్తుందా లేదా అని ఒకవేళ వెళ్ళకుంటే అక్కడక్కడ దొయ్యలు మూలలు ఆగుతాయి లేకుండా వెళ్దాం ఎందుకంటే మొత్తం వర్షం కొట్టింది అనుకో పుసుకన పొలం అంతా ఆగుతుంది అందుకే మావిడ మళ్ళీ మంచిగా చూస్తాడు అనమాట వెళ్తాను కొంచెం గాడాలు కొట్టినా కానీ వెళ్తుందిలే ఏం ఫిగర్ మత్తు లేకుండా అన్నమాట ఏం ఇబ్బంది పెట్టకుండా బండి కూడా కొంచెం దిగబడుతుంది కానీ బెస్టే ఇగో ఈ తాతనే బావి పని చేసి వచ్చాడు 30 సంవత్సరాల తర్వాత వ్యవసాయం చేస్తాడు అవు తాత ఎన్ని సంవత్సరాల తర్వాత చేస్తారా వ్యవసాయం ఈ సంవత్సరం 30 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ సంవత్సరం చేస్తాడు ఇన్ని రోజులు సింగరే నుంచి వచ్చిండు మళ్ళీ ఈ సంవత్సరం చేస్తాడు మేమే అంగడి చేస్తారా మేమే అంగడి చేస్తారా నీ పొలం పచ్చుంటే మేమేం చేస్తాం చెప్పు అది మరి పచ్చి లేదా పొలం అంతా ఎంత వచ్చారు రమ్మంటారంట చూడు గుర్తున్నాయి టైర్లు కూడా ఘోరంగా దురుతున్నాయి మనం కూడా బండి దగ్గర పోయి చూద్దాం వాని కూడా దమ్ అయితే అనుభవం బండికి చూడ ఎట్లయితే అని చూడు దాని పని పరిస్థితి వెళ్ళాం రే అగో టైర్లు అన్ని చుట్టినాయి మొత్తం గాడాలు కొట్టుకుంటా దత్తాని బండి అయితే చెక్కలేని కానీ కొంచెం లోపల పదనున్న తాత ఆడ దత్తాడు మా డ్రైవర్లు నడపమంటే లొల్లి పెట్టుకుంటారు ఇద్దరు నన్ను ఎందుకు అంటున్నావు నా పేరు ఎందుకు మధ్యలో చెప్పి ఇప్పుడు మీ మిషన్ పట్టది మాకు మీ కథ పట్టది ఇక తీసుకోరు ఇక అయ్యో ఈరా అటు సాగా నువ్వు అవంతిలో డైలాగ్ కొడితే నేను వదటోని కాదు
డైలాగ్ ఇడవద్దు మనకు. చాంపిటి పలికి పోవాలి మరి ఏమనుకుంటున్నా కిరణ్ గారు అంటే ఇద్దరు లొల్లి పెట్టుకుంటారు. ఈ బాధ ఏందేమో తెలుసా, ఇద్దరు డ్రైవర్ ఉంటే గిదే లొల్లే. 30,000 ఎంగుతుందని ఇడతాడు మా కాక. 40,000 అగో 45,000 ఒక్కడే నడుపుతాడు మా కాక. ఇవన్నీ పెడతా మీరు మాట్లాడుర్రి. ఇంకొక 10,000 ఇస్తా దీనికాని తెచ్చిపోయి అంతే, నాకు ఏం పని చేయదు. నాకు 45,000 ఇప్పి నీకు 10,000. అగో ఇలా సీట్ 5,000 వెళ్తాడు రోజు. 10 వెళ్తే రోజు డీల్కి అని తెచ్చిపోతాడ. మా కాక 45,000 కావాలన్నట జీతం. 45,000 నీయే 10,000 అడిస్తావా అంటే 35 చాలు ఆయనకి 10,000. ఇట్లుండే మా వాళ్ళు కొత్త మిషన్ కొనుక్కుంటాడు, కొంచెం ఆలోచించారు. దిగబడ్డది మా తాతయ్య పాపం. దిగబడ్డదానికి మా మామగారు దిగబడి పోయినందుకు మొత్తం గడ్డి వేసుకుంటాను. ఇట్లా గడ్డి వేసుకోవాలి దిగబడ్డ కాడ. గడ్డి ఎత్తిన బండి బయటికి వెళ్తుంది. ఏదైనా రైతుకే బాధ. వీళ్ళు చేసిన మిషన్ వాళ్ళు చేసిన రైతుకే బాధ, రైతు చేసిన రైతుకే బాధ. మా మామగారు దిగబెట్టి వెళ్ళిపోయాడు బయటికి. గడ్డి ఎత్తాడు తాత చూసినావా. ఏదైనా రైతుకే బాధ ఉంటుంది అన్నమాట. మిషన్ ఓనర్ కూడా బాధే. ఈ 20,000 కొడతాను వెళ్ళాను మా వాడు. బస్ మోషన్ పడతాను ఎక్కే. ఒకట్లా సీనియర్ డ్రైవర్ ఉంటే గట్లుంటది. వాడు అటు ఇటు కొట్టిడు పాపం అంత కాలే పిల్లగానితో. వాడు మంచిగా నడుపుతాడు కానీ ఒక్కొక్కసారి గంతే. మంచిగా నడిపినా పాడుగా నడిపినా గంతే అన్నమాట. మావాడైతే బయటికి వెళ్ళి దిగిన వాడు కట్ట అయింది కదా, కట్ట పోగు రా వెళ్తుంది. గాయం తెలియదు వెళ్ళదా అనే వెళ్తుందా ఆడేందా వెళ్తుంది బండిగా. అగో అట్లుంటుంది దాని కథ. ఎటు పోయినా రైతుకే పొక్క వలిగేది. మనం కూడా రైతులే కాబట్టి చెప్తాను ఈ ముచ్చట. మా మామగారు దిగబెట్టిపోతే మా కాక తీసాడు బయటికి. మళ్ళా మా అన్నం తినద్దాని వేయడు. వాడు అటు ఇటు కొట్టి దిగబెట్టినది. ఎంతైనా సీనియర్ డ్రైవరే, జూనియర్ డ్రైవర్ అని అంటే అట్లా నేను అనేది. పాపం మా తాతకి అలా ప్రశాంతంగా నిద్రపడితే కావచ్చు. ఇన్ని రోజులే ఘోరంగా ఉండే తాత పరిస్థితి. వెళ్తలేవు ఎట్లా అని. తాత అట్టవా ఎట్లా నేను పోతా కానీ ఎక్కడ పోసినావు చెప్పు. సరే కిరణ్ గారు కూడా ఫోన్ చేస్తా పడు ఒకవేళ అర్థం కాకుంటే. దాని పక్క పైన పోతే మళ్ళీ పోతే తర్వాత మళ్ళీ పోయినప్పుడు నేను పోతా. సరే ఇప్పుడు నేను పోసేద్దాం పట్టిగా. మా తాత అయితే అత్తలేడు, మనమే పోతాం. పోయేది అన్లోడ్ చేసే తెచ్చేద్దాం బండి పట్టుకొని. ఇక మనం రాకుంటేనే బెస్ట్లే. అత్త ఏంటంటే మెల్లగా కూడా అవుతుంది. అట్లా ఈ గెట్లలో కొంచెం మెల్లింగా పోవాలి. ఎందుకంటే అట్లు కదా ఇసుకో ఏదైనా కొంచెం జాగ్రత్త. అంటే ఏం కాపోగానే అట్లు కాబట్టి జాగ్రత్త పోవాలి. ఇగో సత్తాంది బండి. ఈ లోడ్ అయింది పాపం. ఇవన్నీ సన్నపట్లు వాడు కొంచెం అంత జోరుదారే వెళ్తాను. మా తాతకు ఓకే అంటే ఓకే వెళ్తాయి. ఇప్పుడు దానికి ఫోన్ చేయాలి, అడిగి వినాలి మా మామగానికి ఏడ పోసినవురా, ఎట్లా పోయినవురా, కథ ఎట్లా అని. అంత దిగబడదా ఈ పొలం కొంచెం లైట్గా పచ్చి ఉంది. కానీ ఇట్లే పచ్చి ఉంటుంది కానీ వదిలిపెట్టినాం అనుకో ఏంటన్నా వర్షం కొడితే ఇంకా ఆయనతో ఆట ఆడుతుంది ఇక అట్లా. అందుకే ముందే పచ్చున్నా గిచ్చున్నా దంచుకొని వెళ్ళిపోతాను. ఏం చేద్దాం, పచ్చున్నా వదిలిపెట్టకుంటే మనకు పచ్చట వలగదేంగుతుంది డైరెక్ట్ పొలం కూడా. ఇక మనమైతే ఇక కొంచెం ఇంకా ముందంటే రోడ్డు, ఇక రోడ్ ఎక్కి వెళ్ళిపోతా కదా. మీకు అక్కడ కలిసి ఇక ఇక్కడ కలవా ఏంద్రాబాయి ఇంతగానే ఎత్తున్నది ఇడ. ఒక సైడ్కి ఆంగుతాను బండి కూడా. రైట్ అడి వేసి చేసేది ఎక్కినాం మంచిగా మీదికి. ఇక వెళ్ళిపోదాంపా. ఇవన్నీ పచ్చిగానే ఉన్నాయి పొలాలు. ఈ అమ్మాయి కోద్దాం అంటే కింద పచ్చి ఉన్నాయేమో, ఎప్పుడు కోస్తారేమో నాకు అర్థమయ్యేది లేదు అసలు ముచ్చట. అమ్మ దాన్ని ఘోరంగా ఎత్తేస్తాను మా బండి.